ఒక్క క్షణం ఆలోచించండి. తీర్పు దినాన మీ పేరు పిలువబడుతుంది మరియు దేవదూతలు ఇలా ప్రకటిస్తారు, ఇతడే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను పాటించాడు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లుగా అమలు చేయలేదు. ఆ సమయంలో ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది? ఖురాన్ తెలుసు, ప్రామాణికమైన హదీసు తెలుసు, సహచరుల పద్ధతి తెలుసు అయినప్పటికీ వారు ఇలా అంటారు, ఈ కేవలం సున్నత్, విధి కాదు. ఈ ఆలోచన ఒక వ్యక్తిని నేరుగా నరకానికి నడిపించవచ్చు. గుర్తుంచుకోండి, మార్గం అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బోధించినది. అందుకే ధర్మంలో ఏ విషయం తక్కువ ఎక్కువ చేయకూడదు. స్వచ్ఛందంగా కొత్త మార్గాలు లేవు. విధేయత అనేది కేవలం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చేసి చూపించినది మాత్రమే. ఖురాన్ ఇలా ప్రకటిస్తుంది, ప్రవక్తకు విధేయత చూపేవాడు అల్లాహ్కు విధేయత చూపినట్లే. మరియు మరొక చోట ఇలా చెబుతోంది, ప్రవక్తకు అవిధేయత చూపేవాణ్ణి మేము నరకానికి తరిమివేస్తాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మోహమాటంగా ఇలా అన్నారు, నా విధానానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు తిరస్కరించబడ్డాడు. మరియు మరొక చోట ఆయన ఇలా అన్నారు, నేను తీసుకువచ్చిన చట్టానికి లొంగిపోవాలని కోరుకునేవాడు విశ్వాసి. విషయాన్ని ఒకే వాక్యంలో అర్థం చేసుకుందాం. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని వదిలివేస్తే మీ ధర్మాన్ని వదిలేసినట్లే. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అవలంబిస్తే ప్రపంచం మరియు పరలోకం అందంగా ఉంటాయి.